విద్యలో నర్సీపట్నానికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. నలంద స్కూల్లో ఏర్పాటు చేసిన యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం ఎడ్యుకేషన్ హబ్గా రూపొందించాలన్నది తన 40 ఏళ్ల స్వప్నమని తెలిపారు. తొలినాళ్ల నుండి తాను విద్యకు ప్రాధాన్యతనిస్తూ వివిధ విద్యా సంస్థలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజ్ తదితర విద్యా సంస్థల ఏర్పాటుకు తన వంతు ప్రయత్నం చేశానన్నారు. వీటి ఏర్పాటుతో తన కల 90% నెరవేరిందని వివరించారు. విద్యలో నర్సీపట్నం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా అందరూ కృషి చేయాలని కోరారు. 40 సంవత్సరాల క్రితం కళామాలి నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారవ్వాలని నేను మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రయారిటీ ఇచ్చాను. చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు దేశంలో, ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటుంది. కానీ నాకు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రయారిటీ. అందుకే నేను 42 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. మీ అందరికి తెలుసు, చాలా మంది తెలుసు, పెద్దలందరూ కూడా. దీన్ని ఒక నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని చెప్పి మొదటి నుంచి ఆలోచన చేశాను. 100కి 100 అంటే 90% వరకు చేయగలిగినటువంటి ఆనందం ఇది నాకు ఉంది. డిగ్రీ కాలేజ్ కానివ్వండి, గర్ల్స్ కాలేజ్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, మాకాలపాలెంలో ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, అలాగే అన్ని కూడా అవకాశాలు నర్సీపట్నంలో ఐటీ ఇన్స్టిట్యూట్స్ కావాలని అన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. నా ఉద్దేశం అంటే పిల్లలందరూ చదువుకోవాలి. అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు, ఎడ్యుకేషన్ వల్ల ఆలోచన విధానం పెరుగుతుంది. నేను అందుకే ఈ నలంద స్కూల్ గురించి చెప్పనవసరం లేదు. నర్సీపట్నంలో 23 సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూషన్ ని ప్రారంభించాం. ఆ రోజు కూడా ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నాను. ఈ 23 సంవత్సరాలు కూడా మరి రాజేష్ గారు కానీ, చంద్రిక గారు కానీ, నా ఫ్యామిలీ మొత్తం కూడా, అదే విధంగా టీచర్స్ కానీ బ్రహ్మాండంగా ఈ స్కూల్ని డెవలప్ చేశారు.